దావీదు ఒక ఆదర్శ ఉద్యోగి. ఒకే పదంలో చెప్పాలంటే విశ్వాసవంతుడు. అతను రాత్రిళ్లు పనిచేసేవాడు, సహోద్యోగులకు సహాయం చేసేవాడు, అతనే ప్రమోషన్కి అర్హుడు. అందరికీ తెలిసిన విషయం కానీ ఆ జాబితా వచ్చినప్పుడు అతని పేరు లేదు. అతడు బయట స్మైల్ ఇచ్చాడు. కాని లోపల ఓ చిన్న అలజడి. గుండె నిశ్శబ్దంగా అడిగింది, ప్రభువా, నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక నెల తర్వాత అనుకోని కాల్ ఎజార్ నుండి వచ్చింది. క్షమించండి, కంపెనీ పరిస్థితుల కారణంగా మీ ఉద్యోగాన్ని తొలగించాల్సి వచ్చింది. అంతే, ఉద్యోగం పోయింది. ల్యాప్టాప్ తిరిగి ఇచ్చేశాడు. డెస్క్ ఖాళీ చేశాడు. ఆఫీసు బిల్డింగ్ బయట ఒక బాక్స్లో తన వస్తువులతో నిలబడి ఆత్మవేదనతో, యేసయ్యా, నిజంగా నీవు నాతో ఉన్నావా? తన అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్నాడు. టేబుల్ మీద బిల్లులు, గదిలో నిశ్శబ్దం. తల పట్టుకుని కుర్చీలో కూర్చుని ఉన్న అతనికి అప్పుడు ఒక గొంతు వినిపించిందంతే. నీవు ప్రార్థించావు, సేవ చేశావు. ఇదేనా నీ ఫలితం? దేవుడు నీ గురించి పట్టించుకోవడం లేదు. ఒకవేళ దేవుడు నిజంగా నా గురించి పట్టించుకోవడం లేదేమో అనే భావన తనను చుట్టేస్తున్నది. ఆ మాటలు చాలా నిజంగా అనిపించాయి. అతని నమ్మకాన్ని, ఆత్మను కలచివేసేలా తాకాయి. ఒక రాత్రి దావీదు మోకాళ్లపై పడిపోయాడు. బైబిల్ చదువుతూ, తన మనసులో ఉన్న ప్రశ్నలతో దేవుని అడుగుతూ ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. తరువాత రోజు అకస్మాత్తుగా స్నేహితుడి ఫోన్ వస్తుంది. బ్రదర్, దేవుడు నిన్ను గుర్తు చేసుకునేలా చేశాడు. నీ పరిస్థితి నాకు తెలియదు, కాని వదలవద్దు. ఆయన నీతో ఉన్నాడు. దావీదు చేతులు వణికాయి. ఇది నీమేనా యేసయ్యా? అన్నీ అనుకున్నాడు. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ఇంటర్వ్యూలు స్తూనే ఉన్నాడు, ఎటువంటి సమాధానమూ లేదు. రాత్రి కలల్లో చీకటి రూపాలు నవ్వుతున్నట్లు భయానక శబ్దాలు వినిపించేవి. కాని ఒక రాత్రి అంధకారంలో నిలబడి గట్టిగా అన్నాడు, యేసయ్యే నా ప్రభువు. అవి పారిపోయాయి. ఆయన 3 రోజుల ఉపవాసం మొదలుపెట్టాడు. ఆహారం లేదు, కేవలం ప్రార్థన. రెండవ రోజు రాత్రి ఆయన కలలో చూసినది ఒక తెల్లని వస్త్రధారి దావీదుతో కలిసి అగ్నిలో నడుస్తున్నాడు. నీవు ఒంటరిగా లేవు అన్నాడు. ఆయన కన్నీళ్లతో లేచాడు. 3వ రోజు ఫోన్ వచ్చింది. ఒక కంపెనీ, దావీదు అప్లై చేయని కంపెనీ, మీ ప్రొఫైల్ చూశాం. నేడు ఇంటర్వ్యూకి వస్తారా? ప్రశ్నలు టెక్నికల్గా కాదు, వ్యక్తిత్వం, విలువలు గురించి. తరువాత రోజు మెయిల్ వచ్చింది. మీకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాము. మీరు పొందిన గత జీతానికి రెట్టింపు ఇస్తాము. దావీదు మోకాళ్లపై పడిపోయాడు. నీవు నన్ను మరచిపోలేదు ప్రభువా. ఇప్పుడు దావీదు వెనక్కి చూశాడు. అబద్ధాలు, భయం, నిశ్శబ్దం అయినా అన్నాడు, సాతానా, నీవు ప్రయత్నించావు, కాని యేసయ్య నన్ను నిలబెట్టాడు. దావీదు ప్రతిసారి చెబుతాడు, నా ఉద్యోగం పోయింది, నా విశ్వాసం పరీక్షించబడింది. కాని చివరికి నేను పొందిన గొప్ప వరం, యేసయ్య నాకు నికటంగా పరిచయం అయ్యాడు. ప్రార్థన, విశ్వాసం మరియు నమ్మకంతో దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన సహాయం తప్పకుండా లభిస్తుంది.